భద్రాచలంలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఆ ఏర్పాట్లపై ఆర్టీసీ ఎటువంటి ఏర్పాటు చేస్తుంది, అసలు ఆర్టీసీ బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారన్న దాని మీద మనం డిపో మేనేజర్ రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. రామారావు గారు చెప్పండి, నవమికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? నమస్కారం అండి. భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులందరూ కూడా మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈసారి సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా భద్రాచలం పట్టణంలో జరగబోతున్నది. దీనికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యము కల్పించడం మీ అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఆర్టీసీ ఈసారి ఎక్కువ మంది ప్రయాణికులు భక్తులు కూడా మనకి భద్రాచలం ఇచ్చేస్తున్న సందర్భంగా ఆర్టీసీ ద్వారా కూడా మేము ప్రత్యేకంగా ఒక 250 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మన జిల్లాకి పక్క జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా బస్సుల్ని నడపబడుతున్నది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ మహాలక్ష్మి పథకాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్రం నుంచి 250 బస్సులతో పాటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఒక 150 బస్సులు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా బస్సులు రాబోతున్నాయి భద్రాచలంకి. దీనిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే బస్సులన్నీ కూడా మన భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ కళాశాల మైదానంలో పార్క్ చేయబడతాయి. అలానే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కూడా జూనియర్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచే బస్సులు ఎక్కి ప్రయాణం చేసినటువంటి ఈసారి నుంచి అలాంటి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలోని ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్ స్టాండ్కి రావాలి. మిగతా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం జూనియర్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో భాగంగా మన గోదావరి బ్రిడ్జి టెంపుల్ ఆర్చి నుంచి జూనియర్ కాలేజీ గ్రౌండ్ దాకా కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక 10 మినీ బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 మినీ బస్సులు కూడా ఇక్కడ టెంపుల్ ఆర్చి నుంచి కాలేజీ గ్రౌండ్ దాకా ఉచితంగా మహిళల్ని తీసుకెళ్ళడానికి, అలానే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళేటువంటి భక్తులను కూడా ఉచితంగా ఇక్కడి నుంచి ఆ కాలేజీ గ్రౌండ్ కూడా మేము వారిని ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం. దీనిలో భాగంగా మరి ఆర్టీసీ ద్వారా కూడా మీ అందరం కూడా సంసిద్ధులై ఉన్నాం. ఈసారి మరి ఆర్టీసీకి కూడా మీరందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ఆర్టీసీని ఆదరించాలని, సీతారాముల కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలని కోరుతున్నాం. సార్, మనకి తెలుసు నవమి అంటే సుదూర ప్రాంతం నుంచి అనేక రాష్ట్రాల నుంచి మనకి భద్రాచలం రావడానికి ఆనవాయితీ ప్లస్ ప్రసిద్ధి. ఈసారి సొంత వాహనాలు వచ్చే వాళ్ళకి కానీ ప్రైవేట్ వాహనాలు వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళు పార్కింగ్ ఎక్కడ నిర్వహించారు? ఈసారి మన ఆర్టీసీ బస్సులకు మాత్రం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా ఇతర ప్రైవేటు వాహనాలు కానీ కార్లు కానీ భారీ వాహనాలు కానీ ప్రైవేటు వాహనాలు వస్తే మన చెర్ల రూట్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వీవీఐపీలు వచ్చిన వారికి మన భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు కూడా వీవీఐపీ పార్కింగ్ కూడా ఏర్పాటు జరిగింది. మన పోలీసు పర్యవేక్షణలో మన స్థానిక కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పార్కింగ్ సౌకర్యం కూడా అంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం మనం చూస్తుంటే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. వీరు వృద్ధులకు కానీ వికలాంగులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈసారి వేసవి ఎక్కువ ఉంది కాబట్టి వేసవి తాకిడిని తట్టుకోవడం కోసం మేము మన ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా అందరికీ త్రాగునీటి సౌకర్యము, అలానే రేపు 2 రోజులు కూడా ఈ శ్రీరామనవమి కళ్యాణానికి కానీ మరుసటి రోజు పట్టాభిషేకానికి కానీ ఇక్కడ మజ్జిగని అలానే చలివేంద్రం ద్వారా మంచినీటిని అలానే పులిహార ప్యాకెట్ని మన భోజన సౌకర్యం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా వృద్ధులు వస్తే మాత్రం తప్పకుండా కూడా వాళ్ళకి మన బస్ స్టాండ్లో వీల్ చైర్ కూడా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ మహిళలకి మనం ఈ లోకల్లో భద్రాచలం టౌన్ ఎంటర్ కాడి నుంచే జూనియర్ కాలేజ్ దాకా కూడా బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ బస్సులో కూడా వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అలానే మన భద్రాచలం నుంచి పర్ణశాలకి ప్రత్యేకమైన బస్సులు కూడా మనం ప్రతి 5 నిమిషాలకు ఒకటి భద్రాచలం బస్టాండ్ నుంచి పర్ణశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు భద్రాచలం వచ్చే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పర్ణశాల వెళ్ళి పర్ణశాల రాముల వారిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది భద్రాచలం నవమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు సురక్షితంగా ఆర్టీసీలో ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్టీసీ ఎండీ రామారావు గారు తెలిపారు. థ్యాంక్ యూ.